మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యార్థి ఉద్యమ నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు ప్రయత్నం చేస్తూ ఈ రోజు భువనగిరిలో ఈ సమావేశానికి హాజరయ్యాడు. పున్న కైలాస్ నేతని అడిగి తెలుసుకుందాం. అసలు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రచారంలో ఎలాంటి ముందుకెళ్తున్నారు అడుగుదాం. ఇప్పటిగా చామల కిరణ్ గారు అద్భుతమైనటువంటి విజయం సాధించబోతా ఉన్నారు. సమాజంలో ఉండబడే 20 నుంచి 40 సంవత్సరాల లోపల యువకులలో విశేష స్పందన వస్తా ఉంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నిధులు నీళ్లు నియామకాల విషయంలో పూట కేసీఆర్ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. యువకులలో నైరాశ్యం ఏర్పడింది. కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు పేద వర్గాలు రక్తాన్ని చెమటగా మార్చి రైతు బిడ్డలుగా పేద వర్గాలు కార్మికులు కర్షకులు తమ బిడ్డలను చదివించుకున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా 10 సంవత్సరాల్లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినారు. కానీ కార్పొరేట్ శక్తులకు పన్ను మాఫీ చేశారు. కార్పొరేట్ శక్తులకు బ్యాంకులకు లోన్లు ఇచ్చారు తప్ప పేద వర్గాలకు బడుగులకు బలైన వర్గాలకు అట్టడుగు వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ఉద్యోగాల ఖాళీలను నింపలేనటువంటి దయనీయమైన పరిస్థితిలో బీజేపీ ఉంది కాబట్టి చామల కిరణ్కు విశేషమైనటువంటి స్పందన వస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థుల కోసం ఏ కార్యక్రమాలు చేపట్టబోతుంది? 100% గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే 150 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 1,70,000 ఉద్యోగాలు నింపి ప్రజల మన్నను పొందుతాము. ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాము. అట్టడుగు వర్గాలకు ఏదైతే స్కాలర్షిప్ల కార్యక్రమాన్ని మన 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మరి గత ప్రభుత్వం బాకీ ఉంది. వాటన్నిటిని కూడా క్లియర్ చేసి కొత్త కాలేజీలు తీసుకొచ్చి అడుగడుగున నీరాజనాలు వస్తా ఉంది. కాబట్టి ఈ రోజు వ్యక్తిగతమైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన బూర నరసయ్య గారు కానీ బీఆర్ఎస్ కానీ మరి అభివృద్ధి మీద చర్చ జరగకుండా ఈ యొక్క అంటే దృష్టిని మరణించే కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి సమాజం చీదరించుకుంటుంది. 100% తెల్ల కాగితం లెక్క ఒక విద్యార్థి యువజన నాయకునిగా ప్రజల మన్నన పొందుతా ఉండు. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలు, అది బస్సు ఫ్రీ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం, 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమం కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలని ఇవాళ ప్రజలలో ఏదైతే మేము హామీలు ఇచ్చి అధికారులకు వచ్చామో తప్పకుండా 100% మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సమాజంలో పేద బడుగు బలైన వర్గాలకు రైతులకు మేలు జరిగే కార్యక్రమాన్ని 100% అమలు చేసి చామల కిరణ్ గారు 3 లక్షల మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నారు. ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదు, ప్రజలకు ఇలాంటి ముందు కార్యక్రమం అయితే ఎలాంటి చేస్తారని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. దానిపై మీ విమర్శ. సిగ్గుశరం ఉండాలి. భారతీయ జనతా పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళ ఆ రోజు చెప్పిరు ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తా, నల్లధనం చేస్తా, జిఎస్టీ తక్కువ చేస్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు వ్యతిరేకంగా 700 మందికి చావు కారణమైనటువంటి నరేంద్ర మోడీ గారు రోజుకొక సూటు బోటు తోటి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని కానీ మా అభ్యర్థిని కానీ మరి విమర్శించే నైతిక అర్హత లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంటికొక ఉద్యోగం, దళితులకు ముఖ్యమంత్రి పదవి, 3 ఎకరాలు, తర్వాత 1,00,000 ఎకరాలకు సాగు భూమి కార్యక్రమం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే 1000 అబద్ధాలతోటి మోసం చేసి ప్రజలు ఇవాళ 10 సంవత్సరాల తర్వాత వీళ్ళని చీదరించుకున్నారు. కాబట్టే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో అద్భుతమైన మెజార్టీ వస్తుంది. ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎటువైపు వెళ్తాయి? ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా బీసీ నాయకులు, కేవలం కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి. మరి బీసీ ఓట్లను ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతారు పుణ్య కైలాస్ గారు? మీరు 100% బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ మాది. పేద వర్గాలకు ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చిన పార్టీ. కానీ మీరు మతం పేరుతో మాత్రమే ప్రజలు అడుగుతున్నారు. అభివృద్ధి మీద గాని, బలహీన వర్గాల సంక్షేమం కొరకు గాని, యూనివర్సిటీలకు సంబంధించి ఎన్ని నిధులు ఇచ్చిందో చర్చకు రావాలి, రుణమాఫీ గురించి చర్చకు రావాలి, ఉచిత విద్యుత్ గురించి చర్చకు రావాలి. అంతే తప్ప ఇవాళ నేను ఒక్కటే మాట పడుతున్నా. బీసీ బిడ్డవైతే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమిత్ షా గారు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యాపారవేత్తలకు ఈ దేశ సంపదని దోచిపెట్టే కార్యక్రమం తీసుకుపోతుంటే ఏ రోజు కూడా మాట్లాడని మీరు ఇవాళ బీసీలు ఎట్లయితారని అడుగుతా ఉన్నా. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది మా రేవంత్ రెడ్డి గారికి. కాబట్టే అనిల్ కుమార్ ఎవరైతే విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడు ఉన్న వారికి ఎమ్మెల్సీ ఇచ్చినారు, విద్యార్థి నాయకుడిగా పనిచేసిన బల్మూరు వెంకట్కు వచ్చింది, మహేష్ గౌడ్కు వచ్చింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్గంలో వచ్చింది, అదేవిధంగా మా కొండా సురేఖ వచ్చింది. చివరిగా కైలాస్ నేత గారు, భువనగిరి పార్లమెంట్ లో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే పున్న కైలాస్ కూడా మంచి స్థానం ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం మాకు తెలిసింది. ఇది నిజమేనా? చూడండి, రాజకీయాల్లో అవకాశాలు
రాజకీయాల్లో వచ్చేటువంటి పదవులు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, కానీ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి తపనతోటి ఒక విద్యార్థి నాయకుడిగా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏది ఏమైనా భువనగిరి పార్లమెంట్ సీట్ అడిగినా, మునుగోడు పార్లమెంట్ కి సంబంధించి నేను ఆ బిడ్డగా మునుగోడు సీటు కూడా అడిగినా సరే, ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థిని గెలిపించే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎందుకంటే మాకు సీట్ ఇస్తేనే గెలిపిస్తాం, లేకపోతే లేదనేది లేదు. ఎందుకంటే పార్టీ సైనికులం కాబట్టి రేవంత్ రెడ్డి గారి శిష్యులుగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం 14 సీట్లు గెలిపించే కార్యక్రమాన్ని తప్పకుండా ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో అన్ని గ్రామాలని, యువతని, రైతులని, కార్మికులని, అన్నిటి మించి చేనేత కార్మికులకు బిడ్డగా ఇక్కడ 1,80,000 ఓట్లున్నాయి కాబట్టి వాళ్ళందరినీ అభ్యర్థిస్తున్నా. మీ మీద జిఎస్టీ వేసిండ్రు, మీకు లోన్లు ఇవ్వలేదు, రుణమాఫీ జరగలేదు కాబట్టి మీ బిడ్డగా నేను ఒకటే హామీస్తున్నా, మీకోసం పనిచేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మీకోసం స్పందించే వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మొన్ననే టిస్కోకి ఏదైతే మరి బాకీ ఉందో ప్రభుత్వం దాని 50 కోట్లు నిధులు విడుదల చేయించుండు. భవిష్యత్తులో కూడా జిఎస్టీని రద్దు చేసే వరకు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోరాటం చేస్తాడు. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత మా వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. 100% పదవి వచ్చినా రాకున్నా, పదవి ఇచ్చినా ఇయ్యకున్నా 100% కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచి ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే కార్యక్రమంలో ఓ పార్టీ కార్యకర్తగా ముందుకు పోతాను. భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగరబోతుంది. బీసీలందరూ కూడా ఏకమయ్యారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గెలిపైతే ఖాయమంటున్నాడు ఓయూ ఉద్యమ నేత, కైలాస్ నేత.